ఉంది, ముడత ఉంది, నల్లి ఉంది, అన్ని ఉన్నాయి. దీన్ని కొట్టిన వైక స్టార్ కొట్టిన తర్వాత నాకు రిజల్ట్ అనేది బాగా మంచిగా అనిపించింది. అంటే రిజల్ట్ అనేది 3వ రోజు నుంచి మనకి కానొస్తుంది. రిజల్ట్ 3వ రోజు నుంచి స్టార్ట్ అయింది. కింద నుంచి కూడా ఇగురు బాగా వస్తుంది. ఈ మొక్క చూడండి, ఇప్పుడు కింద ఇగురు కూడా దీనికి ఇట్లా వస్తుందండి. ఇగురు బాగా వస్తుంది కింద నుంచి. సైడ్ బ్రాంచ్ వస్తుంది. సీతారామ ట్రేడర్స్ ఓనర్ అండి. ఆయనకు రైతు ఏంటంటే, సార్ మీ దగ్గర నుంచి మేము మందు తీసిపోయి కొట్టాము, మంచి రిజల్ట్ ఉందని ఒక 5-6 రైతులు ఫార్మర్ ఫోన్ చేసి చెప్పారంట. ఆయన డీలర్ కూడా సాటిస్ఫై, బాటిల్ తీసుకొని వస్తున్నారంట. నా పేరు బోడా జాను, గాంధీనగర్, జుల్లుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎంత ముందు అంటే ఇప్పుడు అస్టాపు ఈ మోనోను సాపోడి కొట్టాను. మోనోను సాపోడి కొట్టావు, పోలేదు. లైట్ గా వచ్చింది, మళ్ళీ ముసుకొచ్చింది. తర్వాత ఈ వైకే స్టారు తీసుకొచ్చి కొట్టాను. ఇది కొట్టిన తర్వాత నాకు రిజల్ట్ అనేది మంచి బెనిఫిట్ వచ్చింది. కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ముడత అనేది పోయింది. ఈగురు బాగా వస్తుంది, మంచి దగ్గర కాపు వస్తుంది. సరే, ఈ మందు కొట్ట ముందు ఎట్లా ఉండేది చెట్టు? ఒకసారి చెట్టు చూపెట్టండి. ముడత ఇది ఇట్లా మూసుకొని ఉండేది. అయితే ఇది బాగా ముడుచుకొని ఉంది. ఇది బాగా ముడుచుకొని ఉంది. కొంచెం లైట్ ఉన్న దానికి స్పాట్లు పోయింది. ఇది లైట్ ఉన్నదానికి స్పాట్లు పోయింది. ఎక్కువ మూడ్చుకొచ్చింది. కొంచెం ఇప్పుడు ఎగురు వస్తుంది. స్టార్టింగ్ అయింది. అయితే మందు కొట్టవచ్చు, పర్వాలేదు. ఇవాళకి ఎన్ని రోజులు అండి? ఇవాళ 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. కొత్త స్టార్ అవుతుంది. మీకు ఈ నల్లి అనేది కంట్రోల్ అయినట్టు అనిపించింది? 100% కంట్రోల్. పురుగు అయినా వస్తుంది. కొట్ట ముందు పురుగు ఉండేదా? పురుగు ఉంది, ముడత ఉంది, నల్లి ఉంది, అన్ని ఉన్నాయి. దీన్ని కొట్టిన వైక స్టార్ కొట్టిన తర్వాత నాకు రిజల్ట్ అనేది బాగా మంచిగా అనిపించింది. ఈ మందు తోటి రైతులు కొట్టుకోవచ్చు, డౌట్. అయితే పురుగు కూడా నేను కొట్టిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కొట్టాను కదా, సాయంత్రం పూట కొట్టాను. మళ్ళీ తెల్లారు చూస్తే పురుగు వచ్చిపోయింది. చాలా వరకు ఒక నైట్ లో పురుగు మొత్తం మధ్యపోయింది. వాళ్ళ పురుగు ఉందా లేదా అని. అంతే ముందు ఆకులు కూడా బెజ్జలు పడి ఉన్నాయి. గుడ్లు కూడా కింద పక్కన గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు కూడా చూస్తే కూడా గుడ్లు లేవు. ఓకే అండి. పురుగు అయితే కంట్రోల్, ముడత, నల్లి. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా సైడ్ కూడా వస్తుంది. కింద నుంచి కూడా ఇగురు బాగా వస్తుంది. ఈ మొక్క చూడండి, ఇప్పుడు కింద ఇగురు కూడా దీనికి ఇట్లా వస్తుందండి. ఇగురు బాగా వస్తుంది కింద నుంచి. సైడ్ బ్రాంచ్ వస్తుంది. ఇట్లా ఈ సైడ్ బ్రాంచ్ దీని కూడా ముడత ఉంది. సైడ్ బ్రాంచ్ కింద నుంచి కూడా ఇగురు వచ్చే స్వచ్ఛంగా బాగుంది. ఈ మందులు వైకే స్టార్ అనేది నాకైతే నచ్చిందండి. ఇది కొట్టవచ్చు 100%. ఈ కంపెనీ అయితే నమ్మవచ్చు. సీతారామ ట్రేడర్స్ ఓనర్ అండి, బాలాజీ గారు. ఆయనకు రైతు ఏంటంటే, సార్ మీ దగ్గర నుంచి మేము మందు తీసిపోయి కొట్టాము, మంచి రిజల్ట్ ఉందని ఒక 5-6 రైతులు ఫార్మర్ ఫోన్ చేసి చెప్పారంట. ఈ రోజు మమ్మల్ని పిలిచి ఫీల్డ్ మీద విజిట్ చేద్దామని మాతో కూడా తిరుగుతున్నారు. ఆయన డీలర్ కూడా సాటిస్ఫై, బాటిల్ తీసుకొని వస్తున్నారంట. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీకు? ఎట్లా రెస్పాన్స్? మన రైతు వచ్చి మన దగ్గర షాప్ దగ్గరకు వచ్చి ఇట్లా నల్లి, ముడత, పై ముడత, కింది ముడత, రెడ్ మైట్స్ మొత్తం ఇట్లా మూసుకొని ఉంది, ఏ మందు ఇస్తామని చెప్తే నేను కంపెనీ వాళ్ళని అడిగి వైకే స్టార్ ఇచ్చానండి. ఇది 5వ రోజు వాళ్ళకి కొట్టి తోటకి ఇది చాలా బాగా పనిచేసింది. నేను ఫోన్ చేశాను, ఎట్లా పనిచేసింది బాగా అని ఫోన్ చేస్తే, బాగుంది, అందరికి ఇవ్వచ్చు, సూపర్ మందు అని చెప్పారు. అయితే నేను అంతలోనే కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించి తోటను ఒకసారి విజిట్ చేద్దామని రమ్మన్నారండి. ఇది సూపర్ మందు, కొట్టుకోవచ్చు. ఓకే అండి, మీ రైతులు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.